నిన్న టైం లేక మొక్కలకి నీళ్లు పోయలేదు. సో ఈ రోజు పోద్దామని పైకి వెళ్ళాను. ఇక గార్డెన్లోకి వెళ్తే బాగా లేట్ అయిపోతుంది. ఎండ కూడా విపరీతంగా కాస్తుంది. ఆ ఎండకైతే నేను బాగా అలసిపోయాను. ఇంకా క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి వంట చేయడానికి టైం లేదు. ముందుగానే రైస్ కడిగి పెట్టేసి పైన మొక్కలకి నీళ్లు వేద్దామని వెళ్ళాను. కిందకి వచ్చేసరికి మేడ్ కూడా రావట్లేదని చెప్పేసింది. ఇక ఇంటి క్లీనింగ్ లో వంట అయితే చేయలేదు. ఇక మా హస్బెండ్ 1:30కి లంచ్ కి వస్తారు. ఈ లోపు ఇలా సింపుల్ గా వెల్లుల్లిపాయ కారాన్ని వేడివేడి అన్నంలో కలిపేసి దానికి పోపు పెట్టేశాను. రోజు తినే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు, అప్పుడప్పుడు వంట చేయడానికి టైం లేనప్పుడు ఇలా చేసిస్తూ ఉంటాను. ఈ లోపు అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారు. వస్తూ మా గీతుకు ఎంతో ఇష్టమైన లిచీస్ తెచ్చారు. ఇంకా లిచీ సీజన్ వచ్చేసిందంటే మా వాడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. ఈ లిచీస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్ సీజన్ లో ఉన్నాం కదా, కేజీ 400 పెట్టి తెచ్చారట. మీ ఏరియాలో అయితే ఈ లిచీస్ ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. తినమని పెడితే టీవీ వైపు చూస్తున్నారు వీళ్ళిద్దరు. ఇంకా మామిడికాయ పెరగన్నం మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని మా పిల్లలకు కూడా ఇలా అలవాటు చేస్తున్నాను. వీళ్ళకి ఎప్పుడు ఇలా తింటాం అలవాట్లేదు కదా, సో ఇప్పుడిప్పుడే అలవాటు అవుతూ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నారు.